రోహిత. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల చేపల పులుసు ఎలా చేసుకోవాలో మా డాడీతో చేసి చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. ఈ ప్లేలిస్ట్లో కూడా పైన కార్డ్స్లో ఇస్తాను, ప్లేలిస్ట్ కూడా ఒకసారి దాని ద్వారా వెళ్ళి చూడండి. ఈరోజు అయితే చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. చేపల కూర చేద్దాం రండి. ఓకే ఓకే రైట్. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. చేపల కూర అంటే ఎక్కువ నూనె పడుతుంది. నీసు వాసన పోవాలిగా. ఓకే సరిపోద్ది. ఇది వేగాక ఉల్లిపాయలు వేసుకుందాం ముందుగా. ఓకే ఉల్లిపాయ బాగా వేగాలి. మా అమ్మాయి ఏమో కాలేజీకి వెళ్ళింది. అమ్మాయి హాస్టల్లో ఉంటుంది గుంటూరులో. అందుకని నేనే చేసి పంపిస్తున్నా, అమ్మాయి అప్లోడ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? 4 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు సగానికి కోసుకొని మధ్యలో వేసేయాలి. చీరి వేసేయాలి. హెట్ట వేసేయాలి, చీరి వేసేయాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందాం. కొద్దిగా టమాటాలు కూడా వేద్దాం. ఎవరు టమాటాలు వేయరు, కానీ నేను వేస్తా. టమాటాలు ఒకసారి వేసి చూడండి, దాని టేస్ట్ ఎట్టుంటుందో మీకే అర్థమవుతుంది. పచ్చిమిరకాయలు వేగేటప్పుడు చిట్టుపట్ట అనుకుంటుంది. అందుకే వంట చేసే వాళ్ళకు ఈ భయాలు ఉండవు, వంట చేయని వాళ్ళకే ఉంటాయి. నువ్వు కెమెరా పట్టుకోవాలంటే అటు పారిపోతున్నావు, అవి చిక్కుతున్నాయని. మా చిన్నమ్మాయి అండి, పెద్దమ్మాయి ఏమో హాస్టల్లో ఉంది గుంటూరులో, ఏమో చిన్నామే. చూడండి, మన ఛానల్కి వెళ్ళి చూడండి, నేను చేసిన వంటలు చాలా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది మనం ఇంట్లో పట్టుకున్నది, ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే పట్టాం. పట్టి పెట్టుకున్నాం అనుకో, ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అదే ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. చాలు. ఇది ఆగాలి బాగా. నెల్లూరు వాళ్ళు అయితేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోరు. నెల్లూరులో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు అసలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు వాళ్ళు. ఇక్కడ మనం వేసుకుంటాం కానీ వాళ్ళు అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు నెల్లూరు వాళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. వేగిందని తెలియడానికి ఇది వేయడం మాకు అడుగు అంటుతుంది. లేడు ఇలా అడుగంటుతుంది. అప్పుడు వేగినట్టు పచ్చివాసన కూడా పోయిద్ది. వేగింది కదా. ఇదిగో ధనియాల పొడి, ఇది చాలు. 2 స్పూన్లు. కొంచెం పసుపు ఇది, జీలకర్ర పొడి, కారం అండి, ఇది మనం ఇంట్లో పట్టించుకున్న కారం. మిరపకాయలు 10 ఎండుమిరపకాయలు తెచ్చి బాగా ఎండబెట్టి పట్టించాము. కామెంట్ పెట్టట్లేదండి ఎవరు, కామెంట్ పెట్టండి, బాగున్నా బాగలేకపోయినా. నాకు తెలుస్తుంది కదా మా వంటలు బాగున్నాయా లేవా అనేది మాకు తెలియాలంటే మీరు కామెంట్ పెడితేనే మాకు తెలుస్తుంది. ఇది లేదండి, ఇది బాగలేదండి, ఇది అదేయండి
మీరు కామెంట్ పెడితేనే మాకు తెలుస్తుంది మేము ఎలా చేస్తున్నాము, మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా మాకు తెలియాలి కదా. ఇది చింతపండు బాగా పిసికేసి ఒక నిమ్మకాయ అంత, పెద్ద నిమ్మకాయ అంత తీసుకోండి. కేజీ చికెన్, కేజీ చేపలది చికెన్ అనే పోతుంది. కేజీ చేపలకి చికెన్ ఈ చింతపండు సరిపోద్ది. ఇది పోయిన ఎండాకాలం మా చెట్టుకు పడిన చింతపండు అండి. మా ఊర్లో చెట్టు ఉంది, చింత చెట్టు. స్మెల్ బాగా వస్తుంది అప్పుడే. స్మెల్ వస్తుంది, చేస్తాం మనం చేసే వంటలు అలా ఉంటాయి. తెరలాలి, నీళ్ళు తెరలేక చేపలు వేసుకున్నాం. ఈ కేజీ చేపలండి, మొయ్యి చేప కేజీ. అదేంటి అట్లుంది? ఏది తలకాయ, ఇది తలకాయ, అది తలకాయ, ఇది తోక, ఇది కూడా ఒక తోక. ఆహా, ఇది చేపలకు ఉడిగా చూడాలి. కాసేపు మూత పెడదాం. కాసేపు మూత పెట్టాక తర్వాత దాన్ని కలిపి నీళ్ళు వేయాలి. కొంచెం నీళ్ళు పోయాలి. కొంచెం మూత తీసాక చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు వస్తుంది. ఒక చెంబు నిండా నీళ్ళు పోసుకోండి చాలు. ఇప్పుడు ఇంకా గరిటె పెట్టకూడదు, చేపల కనంగా ఇంకా గరిటె పెట్టకూడదు. అర్థమైందా? గరిటె పెట్టామనుకో ఏడు తునకలు అయిపోతాయి, పీసు. ఎందుకు పనికిరావు, ఇంకా దాంట్లో కలిసిపోతాయి చేపల ముళ్ళు. తిరగనంటుంది ముక్క. తోక మీ అమ్మ బాగా తింటుంది ఇష్టంగా, తలకాయ. వద్దు, దడుచుకుంటారు నాన్న. నేను నవ్వితేనా? చూడండి, అసలు మీరు నా కామెంట్, నా వాయిస్ ఎలా ఉందో పెట్టండి ముందు. మీరు మా వాళ్ళు తిడుతున్నారు నన్ను, నీ వాయిస్ ఏంది అట్టుందని. ప్లీజ్ నా కామెంట్, నా వాయిస్ కోసం, నా వాయిస్ ఎలాగుందో పెట్టండి చాలు. ఫేమస్ అవుతాలే నాన్న. నా వాయిస్ ఎలాగుందో పెట్టండి. తిడుతున్నారు మా వాళ్ళు వాయిస్ బాగాలేదని. ప్లీజ్ నా వాయిస్ కామెంట్ పెట్టండి చాలు. ఏం లేదు, మూత పెడదామండు. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ తర్వాత తీసి చూపిద్దాం. ఏమండి, అన్నీ చెప్పాను కానీ మీకు నేను ఒకటి మర్చిపోయానండి. మీరు గమనించారా? ఇప్పుడు దాకా గమనించారా లేదా? నాకు కామెంట్ చెప్పండి ప్లీజ్. ఉప్పు ఒకటి మర్చిపోయానండి, అన్నీ వేసాను. ఉప్పు ఒకటి మర్చిపోయా. కల్లుప్పు వేసుకుందామే. ఏం పర్వాలేదు, ఉప్పు ఎప్పుడైనా కలుస్తుంది, దానిలో ఏం లేదు. సరిపడా వేసుకోండి. ఓకే, సగం ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంకొక 10 నిమిషాలు ఉడకాలనుకునే ముందు ఏం చేస్తారంటే, ఇది మెంతుల పొడి లైట్గా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది. ఒక 1/2 స్పూను
ఇప్పుడు చూడండి ఎంత స్మెల్, ఎంత టేస్ట్. ఆహా, స్మెల్ అదిరిపోతుంది. వావ్. ఓకే, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కొంటే ముందు ఏమంటారు దీన్ని, దీన్ని ఏమంటారు, కరివేపాకు. ఓకే, దీన్ని కొత్తిమీర అంటారు, కొత్తిమీర. చూసారా మన కూర ఎట్ట వచ్చిందో. ఓకే, రెడీ అయిపోయింది కూర. ఫైనల్గా డిసౌడ్ చేసాము. ఇదండి మన కూర. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్. సో చూసారు కదా ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.